సో బేసిక్గా అయితే ఓవరాల్ బ్యాక్గ్రౌండ్లో ప్రొడక్షన్ టీమ్ కానీ ఇవన్నీ ఎలా అనిపించాయి మీకు? బేసిక్గా ఏ మూవీకి వెళ్ళినా కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనం బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంటాం. ఇది ఎలా అనిపించింది లైక్ ప్రొడక్షన్ ద్వారా? ఇది బ్యూటిఫుల్ అండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ యాక్చువల్లీ బయట టూర్స్ అది ఉంది కదా, అంటే బేసిక్గా ఒక హౌస్ ఒక పర్టికులర్ లొకేషన్ కాకుండా చేంజ్ ఓవర్ ఉంది కాబట్టి ఎలా అనిపించింది? యాజ్ యూజువల్ వీ గాట్ ద బెస్ట్. సో ఇట్ వాజ్ మాకు అన్నీ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఆన్ టైమ్. అండ్ అన్నీ మాకు పర్మిషన్స్ కష్టమైనా కూడా మీకు అవుట్డోర్ అన్నీ కూడా బికాజ్ పాండమిక్ వల్ల లొకేషన్ పర్మిషన్స్ అనేది ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అయినా సరే వీ ట్రై టు గెట్ మోస్ట్ ఆఫ్ ద పర్మిషన్స్ అండ్ వాళ్ళు అంటే చేసిన ప్లానింగ్ అంతా కూడా పక్కాగా ప్లానింగ్ చేసుకున్నాం. సో దానివల్ల వీ వర్ ఏబుల్ టు కరెక్ట్ నెంబర్ ఆఫ్ డేస్లో వీ వర్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. సో ఇది ఫస్ట్ నుంచి అనుకున్నాము ఇది రెగ్యులర్ సెటప్లు అలా కాకుండా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా ట్రీట్ చేసి చేద్దామని. సో అలాగే అందరూ అనుకుని మెంటల్గా ప్రిపేర్ అయ్యి అట్లనే చేసామన్నమాట. సో ఈ మూవీకి ఏ కైండ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది రావాలని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసే మూవీ లైక్ వాట్? బేసిక్గా టార్గెట్ చేసింది యూత్. ఓకే, డెఫినెట్లీ ఫర్ యంగ్స్టర్స్. అండ్ సో వాళ్ళని టార్గెట్ చేసినా కూడా అండి ద బేసిక్ థింగ్ ఈజ్ సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా, కామెడీ ఉన్నా, యాక్షన్ ఉన్నా, ఫైనల్గా పీపుల్కి నచ్చేది, హుక్ అయ్యేది స్టోరీ టెలింగ్, నరేషన్. సో ఐ ఫీల్ యాక్చువల్గా ఇందాకే కాపీ చూసామండి, ఫస్ట్ కాపీ చూసామన్నమాట. సో నేను మా సిస్టర్ అండ్ మా మదర్తో కలిసి చూశాను. ఇప్పుడు యంగ్స్టర్స్ డెఫినెట్లీ ఇట్స్ మేడ్ ఫర్ దెమ్. బట్ ఎక్కడో స్టోరీ టెల్లింగ్ బాగుంటే ఆ హుక్ పాయింట్స్ అనేది కరెక్ట్గా ఉంటాయండి. ఆ స్క్రీన్ ప్లే అది ఎనీబడి విల్ లైక్ ఇట్. అప్పుడు ఒక స్టోరీ చెప్తుంటే ఎవరన్నా వింటారు కదండి. గ్రాండ్ పేరెంట్స్ ఆర్ చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక మంచి కథ చెప్తున్నప్పుడు నరేట్ చేస్తానండి. ఎవరన్నా బాగుంటే వింటారు, బాగాలేదంటే బోర్గా ఫీల్ అవుతారు. ఎవరన్నా యంగ్స్టర్స్ అన్నా గ్రాండ్ పేరెంట్స్ అయినా. సో అలా ఐ థింక్ వెన్ ద స్టోరీ టెలింగ్ ఇస్ గుడ్ ఎవ్రీబడి విల్ గెట్ కనెక్టెడ్. ఓకే, సో ఇది అలా అని మీకు అనిపించింది? నాకు అనిపించడం కదా, ఇట్ ఈస్ అంతే, అది అట్లా డెఫినెట్గా ఉంటుంది. ఎవ్రీబడి అందరికీ నచ్చుతుంది. సో ఒక మూవీ ఎన్ని అవర్స్ ఉంటుంది అండ్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది, ఇంటర్వెల్ ఎలా ఉంటుంది, ఎండింగ్ ఎలా ఉంటుంది? బేసిక్గా మూవీలో కొంతమంది వీటి కోసమే వస్తారు, ఇంటర్వెల్ బాగుందా అని అడిగి వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఫైనల్ బాగుందా, హ్యాపీ ఫీల్తో వెళ్దామని కొంతమంది ఉంటారు. సో ఎలా ఉంటుంది? ఇది జస్ట్ బిలో 2 hours, ఒక 1 hour 50 minutes, 1 hour 55 minutes వరకు ఉంటుందండి ఇది. ఇది సో ఎంతవరకు చెప్పాలో అంత కరెక్ట్గా అంతే ఉంటుంది. నాట్ టూ మచ్ అట్లా కాకుండా కరెక్ట్గా ఉంటుంది అది ఇది. సో చెప్పాలంటే కొంతమందికి నాకు ఇంటర్వెల్ సీక్వెన్స్ నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కొంతమందికి సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే ఇంకా బాగుంది అంటున్నారు. సో అలా అంటున్నారండి. ఆడియన్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అయినా ఎవరికి నచ్చే వాళ్ళకి అందుతాయి అంటారు ఈ మూవీలో. డెఫినెట్లీ. ఓకే. సో అశ్విన్ గారు, బేసిక్గా నాన్నగారు సినిమా తీసిన తర్వాత ఫస్ట్ డే వెళ్ళి ఆయన డ్రైవర్తో వెళ్ళి కూర్చొని అలా కూర్చొని ఫస్ట్ డ్రైవరే రివ్యూ అడుగుతారంట కదా బేసిక్గా? అలా అడుగుతూ ఉంటారండి. సో బేసిక్గా అలా ఒక డ్రైవర్ అండ్ ఆల్సో మాకు వీ హ్యావ్ అన్ అకౌంటెంట్ కమ్ మేనేజర్ ఎప్పటి నుంచో మాకు 20 years అప్పటి నుంచి ఒక ఆయన ఉన్నారు, 25 years. ఆయన పేరు రామరాజు అని. సో ఆయన కరెక్ట్గా ఏంటంటే ప్రివ్యూ కాపీ అప్పుడు చూపిస్తారనమాట. సో ఆయన యూజువల్గా నమ్ముతారు అప్పుడు అన్ని ఆ బ్లాక్ బస్టర్స్ అన్ని కూడా కరెక్ట్గా జడ్జ్ చేసి చెప్పారనమాట. సో అట్లా చేస్తారు. సో డెఫినెట్గా చెప్తారండి. సో ఆయన బేసిక్గా అలా ఉంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు యాక్చువల్లీ, సమ్ పీపుల్, సమ్ వెల్ విషర్స్ ఆర్ సమ్ ఇది. సో అట్లా చూపిస్తారనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ మూవీకి అమ్మ సిస్టర్ వచ్చారు కదా, సో వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళకి చాలా బాగా నచ్చిందండి. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగా నచ్చింది. వాళ్ళకైతే చాలా బాగుందన్నారు. ఫస్ట్ వచ్చినట్టు దే వర్ వెరీ హ్యాపీగా ఉన్నారు కదా, అది చాలు. వెరీ హ్యాపీ. ఓకే. అయితే బేసిక్గా నాన్నగారే డైరెక్షన్ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఏమైనా డిఫికల్ట్గా అనిపిస్తుందా, ఇంకా హ్యాపీగా ఉంటుందా? అంటే డిఫికల్ట్గా ఉన్నా బ్లాక్ పెట్టుకోవడానికి స్కోప్ లేదు మాకు. ఎందుకంటే మాకు కాల్ షీట్ రన్ అవుతూ ఉంటుంది, ప్రతి మినిట్ మాకు అక్కడ డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో ఒక ఇంటిమేట్ సీన్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు అని సిగ్గు పడ్డామనుకోండి, చాలా వేస్ట్ అవుతుంది టైం. సో స్కోప్ లేదనమాట. సో చేసేయాలి అండ్ ఇన్వాల్వ్ అయి చేయాలి, బికాజ్ సీన్ బాగా రావాలి. సో అందుకనే ఆ బ్లాక్ అనేది పెట్టుకోలేదు మెంటల్గా. సో ఆ బ్లాక్ ఏమీ డెఫినెట్గా ఈ ఫిల్మ్కి అయితే అస్సలు లేదండి. బ్లాక్ అనేది లేదు.
సో అక్కడ ఫస్ట్ ఫిల్మ్కి యాక్చువల్గా మేబీ ఫస్ట్ 2-3 డేస్ అట్లా బ్లాక్ ఉండిందేమో. బట్ దీనికి అంటే ఆయన సెట్లో ఉంటున్నారు అంటే ముందే ప్రిపేర్ అవుతే బ్లాక్ ఉండదు. సడన్గా ఇప్పుడు వేరే సినిమాకి వేరే ప్రొడక్షన్, వేరే డైరెక్టర్, వేరే టీం, అప్పుడు ఒకవేళ ఆయన వచ్చారనుకోండి సడన్గా, అప్పుడు డెఫినెట్గా కొంచెం నేను ఆయన ముందు ఏం చేయలేనప్పుడు అలా అయ్యింది కూడా. లవర్స్ అనే సినిమాకి జీసస్ ముందు కూర్చుని ఒక డైలాగ్ చెప్పాలి, పెద్ద డైలాగు. అందరూ ఉన్నారు, హరి గారు, మారుతి గారు అందరూ ఉన్నారనమాట అక్కడ. సడన్గా ఆయన గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. అలా వైట్ షర్ట్ వేసుకుని అలా వచ్చి సడన్గా అలా నాకు ఇక్కడి నుంచి కనబడింది ఇలా. అలా చూడగానే అప్పుడు దాకా హ్యాపీగా అంతా చేసుకున్నాము. లాస్ట్ షాట్ అది. ఇంకా నాకు అర్థమైపోయి అలా వెళ్ళి పక్క ఆయన మారుతి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఒకసారి చెప్పండి, ఒక్కటి లాస్ట్ షాట్ కదా, ఒక్క 5 minutes కొంచెం అక్కడ కూర్చోమనండి, నా వల్ల కావట్లేదు అంటే, అదేంటి నాన్న మొత్తం సినిమా చేసావు కదా, మీరంతా ఇది కదా, అదేంటి అన్నారు ఆయన. అంతేనండి అదంటే అప్పుడు ఆయన కొంచెం పక్కకి వెళ్తే అప్పుడు ఫినిష్ చేసాము. ఓకే, బేసిక్గా అప్పుడు మీ ఇన్నర్ వాయిస్ ఏముంటుంది? నాన్నగారు వచ్చారని ఉంటుందా, లేదంటే ఎలా మీ ఇన్నర్ వాయిస్ ఏంటి? అంటే నాకు ఒక ఫ్రెండ్స్, బాగా తెలిసిన వ్యక్తులు వర్క్ ప్లేస్లోకి వస్తానండి, ఒక రిలాక్స్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్ ఉండకూడదు అనమాట. వర్క్లో ఉంటే అంతా ఆ కొత్త ఫీలింగే ఉండాలి. ఆ కొత్త ఫీలింగ్ ఉన్నప్పుడు బాగా చేయడానికి ట్రై చేస్తాం. మన ఇంట్లో వాళ్ళు వీళ్ళందరూ కనపడుతూ ఉంటే ఇంకా రిలాక్స్ అయిపోతాం అన్నమాట. అది అసలు ఒరిజినల్ పాయింట్. అంతే. సూపర్ సూపర్. సో ఫైనల్గా ఈ మూవీ గురించి మీరు ఆడియన్స్కి మీ మాటలో చెప్పేసేయండి ఫైనల్గా. సో ఐఎమ్ ఆల్సో ఫిల్మ్ గోవర్ అండి. నేను ఇందాకే చూశాను సినిమా అండ్ నాకు డెఫినెట్గా నేను ఇన్వాల్వ్ అయ్యాను. సో బాగుందనే చెప్తామండి, బట్ నేను ఎక్కువ దీని గురించి చెప్పను. యూ గైస్ జస్ట్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్, హ్యావ్ ఫన్. మీరు కోక్ తాగుతూ లేకపోతే పాప్కార్న్తో విత్ యువర్ ఫ్రెండ్స్, girlfriends, boyfriends, family, anyone, you can just come and enjoy. You'll fall in love with the characters and the story. Sumandarshini, thank you so much. మంచి టైం స్పెండ్ చేశారు అండ్ మంచి విషయాలు మూవీ గురించి అన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నారు. యు ఆర్ సో హ్యాపీ. మూవీ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది, ఎందుకంటే మంచి పాయింట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఫ్యామిలీకి నచ్చింది, ఫ్యామిలీకి నచ్చింది, నాకు కూడా హ్యాపీ. అంటే అందరికి డెఫినెట్లీ చెప్పాను, ప్రతి ఒక్కరు ఏంటంటే ఫ్యామిలీకి నచ్చిందని ఓకే ఫ్యామిలీతో వెళ్ళిపోదాం అనుకుంటారు. సో ఈ పాయింట్ ఆల్సో గుడ్, సూపర్ సక్సెస్ అవుతుంది.